ఎంట్రీస్ ఎలా అవుతాయి అంటే మరి తెలియదు, చూద్దాం. ఎర్రర్స్ అయితే ఏం లేవు, మరి ఇప్పుడు బాగానే చేస్తాము. ఏదైనా ఎర్రర్స్ వస్తే మీరు అనాలిసిస్ చేయాలి నారాజ్. అయిపోయింది, కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. మీకు 3-వే మ్యాచింగ్ చూపించాను, ఎక్కడ చూపించండి. త్రీ-వే మ్యాచింగ్ ఇవి కదా ఎంట్రీస్, ఇవన్నీ ఫామ్ అవుతాయి మనకి. 3-వే మ్యాచింగ్ చెప్పాను కదా. నోట్ చేసుకోండి. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N. నోట్ చేసుకోండి పాయింట్. ME21N పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. ME21N. చేంజ్ పర్చేజ్ ఆర్డర్ ME22N. చేంజ్ పర్చేజ్ ఆర్డర్ ME20. ME22N. Hello. Okay. I'm not working now. My last working day is last month 28th. Yeah. For package purpose, salary issues. My salary is 8 lakhs. So I want a good appraisal. That is the reason. Actually, problem is I want a good package. That is the reason I left from the company. Okay. Package, maybe I can go to new company. They can offer at least 12 lakhs like that. One question I had on that, you will get appraisal in this financial year, right? Yeah. So why you did not wait for any financial year? I want to change the company also. That is the reason. Oh, okay. So next year you are full-time employee, right? Yeah. Okay, you are getting paid from this company itself or from another company? Other company, not in HCL Technologies. What company you are getting? My
నాగరాజ్, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, పర్చేజ్ ఆర్డర్ చేంజ్ పర్చేజ్ ఆర్డర్ ME22N, పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే ME23N. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, ME21N, ME22N, ME2. 1 minute. ME23N. ఇవి గుర్తుపెట్టుకోవాలి నాగరాజ్. నెక్స్ట్ ME21N వెళ్ళండి, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ పైన చూడండి, పైన లెఫ్ట్ సైడ్ అవి క్లోజ్ చేయండి, అవి లెఫ్ట్ సైడ్ అవి క్లోజ్ చేసేయండి. అదే డ్రాగ్ చేయండి, అది డ్రాగ్ చేయండి కొంచెం. ఓకేనా? అట్లా ఉంచండి. సో చూడండి, ఇక్కడ NB స్టాండర్డ్ PO ఉంది. NB స్టాండర్డ్ PO అది ఫస్ట్ అది చూసుకోవాలి ఉందా లేదా అనేది. ఓకేనా? నెక్స్ట్ సప్లయర్ డ్రాప్ డౌన్ చేయండి. సప్లయర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయాలి. సప్లయర్ ఎవరు? సప్లయర్ ఎవరు తీసుకుందాము? మనం ఇంత క్రియేట్ చేసాం కదా, నెంబర్ చూసుకోండి. అది వెండర్ 1 తీసుకువ్వండి. ఇచ్చేసాం. సో సప్లయర్ ఇచ్చేసాం. సప్లయర్ తర్వాత కింద చూడండి, సప్లయర్ ఇచ్చిన తర్వాత ఆర్డినరీ డేటా ఉందా? ఆర్డర్ డేటా కింద చూడండి. ఆర్డర్ డేటా లెఫ్ట్ సైడ్ స్టేటస్ కి ముందు ఉంది. ఆర్డర్ డేటా అదే ఓఆర్జీ డేటా. ఓఆర్జీ డేటా ఇవ్వండి. ఇక్కడ మీ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవ్వండి. పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజ్ గ్రూప్, పర్చేజ్ గ్రూప్, కంపెనీ కోడ్. ఆర్డర్ డేటాలో ఏమి ఇవ్వాలి నోట్ చేసుకుని, ఇంటర్వ్యూలు అడుగుతారు. వాట్ ఆర్ ద పారామీటర్స్ ఎంటర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ అన్నప్పుడు ఓఆర్జీ డేటాలో ఏమి ఇవ్వాలి? పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇంకేమి ఇవ్వాలి? పర్చేజ్ గ్రూప్, ఇంకోటి ఏమి ఇవ్వాలి? కంపెనీ కోడ్. ఓకేనా? వీరికన్నా ముందు ఏమి ఇస్తున్నాము? స్టాండర్డ్ PO సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ PO ఇస్తామని చెప్పాలి. ఇది కూడా అడుగుతారు. ఎట్లుందంటే మెంటల్ గా డిఫరెంట్ గా అడుగుతుంది. స్టాండర్డ్ PO అనాలి. తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సప్లయర్ స్టాండర్డ్ PO. ఆ తర్వాత ఆర్డర్ డేటాలో ఓఆర్జీ డేటాలో పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజ్ గ్రూప్, తర్వాత ఇవన్నీ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత రైట్ సైడ్కి వెళ్ళండి. కింద రైట్ సైడ్కి వెళ్ళండి. కింద కాలమ్స్ ఉన్నాయి చూసారా కింద నాగరాజ్? అవి కొంచెం పైకి డ్రాగ్ చేయండి, కనిపించట్లేదు. మెటీరియల్ ఉందా? మెటీరియల్ దగ్గర మన మెటీరియల్ తీసుకోండి. మెటీరియల్ క్రియేట్ చేసాం కదా, మనం ఏం క్రియేట్ చేసాం? ఫస్ట్ AMSRM. మాన్యువల్ టైప్ చేయండి నాగరాజ్, అవసరం లేదు. AMSRM అదేనా? అది ఇవ్వండి. నెక్స్ట్ వన్ PO క్వాంటిటీ అన్నాడు. PO క్వాంటిటీ
PO quantity example 200. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మెటీరియల్. PO quantity. PO quantity. Next, delivery date. Right side delivery date అని చూడండి. డెలివరీ డేట్ అనేది రేపటి టుమారో డేట్ ఇవ్వండి. డెలివరీ డేట్ అనేది టుమారో డేట్ తీసుకోండి. రేపు ఇవ్వాలి మనకు డెలివరీ. ఓకే. నెక్స్ట్ నెట్ ప్రైస్ అన్నాడు. నెట్ ప్రైస్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ ఇస్తున్నాం. కరెన్సీ INR. డెలివరీ డేట్, నెట్ ప్రైస్, కరెన్సీ, ఇది కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ మెటీరియల్ గ్రూప్ ఉంది కదా, కరెన్సీ తర్వాత మెటీరియల్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాము? ఇదేనా? AMRMGనా? మెటీరియల్ గ్రూప్. ఇవి అడుగుతారు నాగరాజు ఇంటర్వ్యూలో, ఏమేమి ఇస్తారని అడుగుతారు. మెటీరియల్ గ్రూప్. నెక్స్ట్ దాని తర్వాత ప్లాంట్ ఉంటుంది చూడండి. మూవ్ చేయండి కొంచెం, చాలా పాయింట్స్ ఇవ్వాలి. ప్లాంట్, మన ప్లాంట్ ఏంటి? AMPT. నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్ ఏమిచ్చాం మనం? స్టోరేజ్ లొకేషన్. ఇవన్నీ ఇవ్వాలి. స్టోరేజ్ లొకేషన్ ఏమి ఇచ్చాము? AMSL లా ఏదో ఇచ్చాం. SL 66 SL 99 SL. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కనిపించట్లేదా? చూడండి ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే తీసుకోరు మళ్ళీ. మనకి ఎక్సెల్ షీట్ లో ఉంది కదా నాగరాజ్? ఇదేలే కరెక్టే, ఇవ్వండి. స్టోరేజ్ లొకేషన్ ఇచ్చాం కదా. ఒకసారి ఎంటర్ చేయండి నాగరాజ్. ఎంటర్. ఇది రెడ్ లో వస్తుంది ఇక్కడ. అకౌంట్ అసైన్మెంట్ ఫర్ ది మెటీరియల్. ఇది అడుగుతుంది చూడు నాగరాజ్. మనకి గ్రీన్ లో రావాలి యాక్చువల్గా అయితే. ఒక ఎర్రర్ వస్తుంది ఇక్కడ. అకౌంట్ అసైన్మెంట్ మ్యాండేటరీ ఫర్ వెయిట్ ఒక ఎర్రర్ అది. పైన ఒక సింటెక్స్ సింబల్ చూడు, దానిపైన క్లిక్ చేయనా కదా. సింటెక్స్ దానికి ముందు చెక్ పైన క్లిక్ చేసి చెక్ చేయి. ఎర్రర్స్ 2 ఎర్రర్స్ ఉన్నాయి. పర్చేజ్ ఆర్డర్ స్టిల్ కెనాట్. వెయిట్ అలాగే ఉన్నారు రాజు. ఇట్లా రాకూడదు యాక్చువల్గా. ఎర్రర్స్ రిజల్యూషన్ చేయాలి మనం. వెయిట్ చేయనా రాజు.
ఏమైనా వచ్చింది లాస్ట్లో మెసేజ్ చూడు, క్లోజ్ చేయనారా ఒకసారి మెసేజ్. అకౌంట్ అసైన్మెంట్ మ్యాండేటరీ ఫర్ డౌన్ కిల్, క్లోజ్ చేయి, ఇది క్లోజ్ చేయి, క్లోజ్ చేయి, ఎంటర్ చేయి, ఎంటర్ చేయి, ఎంటర్ చేసి సేవ్ చేయి, ఎంటర్ చేయి, ఎంటర్ చేస్తూ ఉండు. రెడ్ మెసేజ్ వచ్చేంత వరకు ఎంటర్ చేస్తుండు. రావట్లేదా? మనకేమైనా వచ్చింది జరగదు ఇంతకుముందు. అకౌంట్ అసైన్మెంట్ ఫర్ మెటీరియల్ అన్నాడు కదా, అదేనా? నారాజ్ అదే వచ్చిందా? సేవ్ చేయి ఒకసారి చూద్దాం, సేవ్ చేయి, ఎడిట్ చేయి, ఎడిట్ హోల్డ్ చేయకు, ఎడిట్ చేయి, ఎడిట్లోకి వెళ్ళు, హోల్డ్ చేయకు. అకౌంట్ అసైన్మెంట్ వెయిట్ అకౌంట్ అసైన్మెంట్ ఫర్ మ్యాండేటరీ ఫర్ AMSRM. ఓకే, ఒక మంచి న్యూ సెషన్ తీసుకుని SM16కి వెళ్ళు, SC16N, SC16N. ఓకే, ఎర్రర్ ఫామ్ అయింది, చూద్దాం. SC16N MARA టేబుల్ నేమ్ MARA ఇవ్వండి, MARA ఎంటర్ చేయండి. ఇక్కడ మెటీరియల్ ఏ మెటీరియల్కి వచ్చింది మనకి ఎర్రర్ అనేది? ఎర్రర్ ఏ మెటీరియల్కి వచ్చింది? ఆ సెషన్లో చూడండి, నేమ్ ఉంది కదా, ఆ సెషన్, వన్ మోర్ సెషన్. ఇది కాపీ చేయండి, దీనికైనా వచ్చింది, కాపీ చేయండి. AMSRM వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే ఫైన్, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇట్లా రావాలి, ఇట్లా వస్తే ఇంకా ఎర్రర్ కనిపించదు, మ్యాక్సిమం కనిపించదు. ఓకే, OMS2కి వెళ్ళండి, OMS2 అది సెలెక్ట్ చేయాలి. అసలు అదే చూడు, అక్కడ ఏముంది, ఏమేముంది చూడండి. RO1RH ఉంది కదా, 1RH. దానికన్నా ముందు ఏముంది? M టైప్. ఓకే, ఇది తీసుకోండి, 1ROH ఉంది కదా. ఓకే, OMS2కి వెళ్ళి, OMS2. ఇక్కడ చేంజెస్ చేయాలి. OMS2లో పొజిషన్కి వెళ్ళిన రాజ్, మన మెటీరియల్ ఏంటి తీసుకో, మెటీరియల్ తీసుకో. సెలెక్ట్ చేయి, 1RH కదా, 1RH కదా మనం తీసుకుంది. సరే, అదే ఇవ్వండి. క్వాంటిటీ అప్డేట్లోకి వెళ్ళండి. ఇక్కడ దేనికి వస్తుంది మనకి ఎర్రర్ ఉంది? టిక్ మార్క్స్ ఉన్నాయి కదా. ఆ పొజిషన్కి వెళ్ళండి, మెటీరియల్ ఇవ్వండి, మెటీరియల్ వేరియంట్ డ్రాప్ డౌన్ చేయండి. దానికైనా వచ్చింది. ఆ టిక్ మార్క్స్ ఉంచాలా సరే, ఉంచండి ఒకసారి, అలా ఉంచండి, సేవ్ చేయండి చెప్తాను. AM మన ఏంటి? ANDH AMPH? సరే, అలా ఉంచండి. నారాజు వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, ఎంటర్ చేసి చూడండి అక్కడ. కంటిన్యూ చేయండి. ఆ చెక్ పైన క్లిక్ చేయండి, చెక్ అని ఉంది కదా, దాని పైన క్లిక్ చేయండి.
అయినా వస్తుందా? నాగరాజ్ ఒకసారి చెక్ పైన క్లిక్ చేయండి. క్లోజ్ చేయండి. చెక్ పైన సేవ్ చేయండి. చెక్ ఎంటర్ పోనీ ఎంటర్ చేయండి ఒకసారి. ఎంటర్ చేయండి. ఎర్రర్ పోవట్లేదు. వెయిట్ ఇది ఎలా చేద్దాం? మీరు వెయిట్ చేయండి 1 minute. నాగరాజ్ మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. ఏమొస్తుంది? అకౌంట్ అసైన్మెంట్ మ్యాండేటరీ ఫర్ ఎడిట్లోకి వెళ్ళండి. అకౌంట్ అసైన్మెంట్ మ్యాండేటరీ ఫర్ మెటీరియల్ AM SRM. Wait. అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఎసెన్షియల్. ఓకే, ఒక పని చేద్దాం. SE16 అని వెళ్ళండి. మళ్ళీ క్లోజ్ చేసేయండి. SE16 అని మళ్ళీ వెళ్ళండి. MARA మారా ఇచ్చారు కదా, కింద మెటీరియల్ నంబర్ ఎంత? ఆ మెటీరియల్ ఆటోమేటిక్ వచ్చిందా? ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? 1RH టైప్ M1RH 1RH కి చేయాలి నారాజ్. 1R 1ROH. ఇక్కడ ఓ పని ఎక్కడికి వెళ్ళారు మీరు? OMS2కి వెళ్ళారా? 1ROHకి వెళ్ళారు కదా. 1ROH సెలెక్ట్ చేసి వెయిట్ 1ROH సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసారా? వెళ్ళండి. క్వాంటిటీ వ్యాలిడేట్ అప్డేట్. వెళ్ళి నారాజ్ 1 minute ఇక్కడ పొజిషన్కి వెళ్ళాలి. అక్కడ ఏమి ఇస్తారంటే వ్యాలిడేషన్ కాదు నారాజ్, వ్యాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చామంది అదేనా? వ్యాలిడేషన్ ఏరియా ఏంటి? మన ప్లాంట్ కదా మనది వ్యాలిడేషన్ ఏరియా. మన ప్లాంట్ ఇవ్వండి. ఇది ఇవ్వాల్సింది మనం. చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. ఇది ఇవ్వాలి మనం. అది ప్లాంట్ ఇవ్వాలి. ఇక్కడ వ్యాలిడేషన్ ఏరియా అంటే ఏంటి? ప్లాంట్. ఇవి చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంప్లీట్ కదా.
ఎగ్జిక్యూట్ చేయండి. అక్కడ చెక్ సింటెక్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ వస్తుంది ఆయన. ఇంకొక ఎర్రర్ ఉంది దానిపైన. ఇంకొక ఎర్రర్ ఎందుకు ఒక క్లిక్ చేయండి సింటెక్స్ పైన. సెకండ్ ఎర్రర్ చూడండి, పర్చేజ్ ఆర్డర్ స్టిల్ కంటిన్యూస్. సరే ఫస్ట్ నుంచి ఇద్దామా? నాదే పని చేయండి, స్లాష్ అని ఇచ్చేయండి. మీరేమీ సేవ్ చేయకండి, స్లాష్ అని ఇచ్చేయండి అంత, ఇంకేమవుతుంది. స్లాష్ చేయండి. ME21N వెళ్ళండి. ME21N పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. సప్లయర్ దగ్గర తీసుకోండి. సప్లయర్ దగ్గర ఏం తీసుకోవాలి? సప్లయర్ వెండర్ నంబర్ తీసుకోండి. నెక్స్ట్ ఆర్డర్ డేటా, ORG డేటాలోకి వెళ్ళాలి. అక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ పర్చేజ్ గ్రూప్, కంపెనీ కోడ్. ఇవ్వాలి. ఓకేనా? కింద రైట్ సైడ్ మెటీరియల్ నేమ్ ఇవ్వండి. మెటీరియల్ నేమ్ AMSRM. నెక్స్ట్ క్వాంటిటీ ఎంత అనుకున్నాం? 200 ఇవ్వండి. నెక్స్ట్ డెలివరీ డేట్ టుమారో డేట్ తీసుకోండి. నెక్స్ట్ నెట్ క్వాంటిటీ ఎంత? 500. నెట్ క్వాంటిటీ, నెట్ ప్రైస్ 500. కరెన్సీ INR. మెటీరియల్ గ్రూప్ AMRMG. మెటీరియల్ గ్రూప్. కొంచెం రైట్కి వెళ్ళండి. ప్లాంట్ ఇవ్వాలి ఫస్ట్. AMPT ప్లాంట్. స్టోరేజ్ లొకేషన్ అంతేనా? స్టోరేజ్ లొకేషన్ SL. ఓకే, 66 SL అంతే. ఇవి ఇచ్చాను కదా. ఒకసారి పైన డైరెక్ట్గా చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ ఎంటర్ చేయదు, చెక్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ ఇచ్చినా పర్వాలేదు. నో మెసేజ్ ఇష్యూ డ్యూరింగ్ ది చెక్. ఎంటర్ చేయండి, ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. తీసుకుంటుంది. ఒక చూడండి, ఎర్ర రెడ్ మెసేజ్ లేదు, బట్ ఎల్లో మెసేజ్ ఉన్న నోట్ ఏ ప్రాబ్లం. ఎంటర్ చేయండి, అయినా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఆ చెక్ పైన క్లిక్ చేయాలండి. చెక్ ఉంది కదా పైన, చెక్ ఆప్షన్స్, చెక్ క్లిక్ చేయండి. నో మెసేజ్ డ్యూరింగ్ ది చెక్. 26/06/2025. సరే పని చేద్దాం. చెక్ తర్వాత ఇంకో సింబల్ అని చూసారా? గ్రీన్ మెసేజ్ వచ్చింది కదా. చెక్ తర్వాత ఇంకొక సింబల్ అని చూడండి. దాని తర్వాత ఒకటి చూడండి, డిస్ప్లే మెసేజెస్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి ఒకసారి. దానిపైన ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఇవన్నీ నాట్ డిఫైన్ అంట. సప్లయర్ నాట్ డిఫైన్. ఓకే, వీటి వల్ల ఏమి కాదు యాక్చువల్గా. కంటిన్యూ చేయండి. వీటి వల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదు. కంటిన్యూ చేయండి. అయిపోయింది. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. డైరెక్ట్గా సేవ్ చేసేయండి, అవుతుంది. వెయిట్.
పేస్ట్ చేయండి, మెటీరియల్ క్రియేట్ అవ్వాలి, లాస్ట్లో మెసేజ్ వస్తుంది మనకి. చూసారా, పిఓ క్రియేటెడ్, సక్సెస్ఫుల్గా క్రియేట్ చేస్తాం, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఒక ఎర్రర్ వచ్చింది, అది కూడా మనం రిజల్యూషన్ చేస్తాం. నారాజు అర్థమైందా? నారాజు అర్థమైందా? పర్చేజ్ ఆర్డర్ నెంబర్ దానిపైన డబల్ క్లిక్ చేయండి. పర్చేజ్ ఆర్డర్ పైన డబల్ క్లిక్ చేయాలి, కింద ఉంది పర్చేజ్ ఆర్డర్, డబల్ క్లిక్ చేయండి చెప్తాను, అది నోట్ చేసుకోవాలి. అది మొత్తం నోట్ నేను స్క్రీన్ షాట్ తీస్తాను. పర్చేజ్ ఆర్డర్ నంబర్ తీసుకోండి. అర్థమైంది నారాజు? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం మనం, స్టాండర్డ్ పిఓ క్రియేటెడ్ అండర్ ది నంబర్ అని రావాలి, ఇట్లా రావాలి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ అయిపోయింది నారాజ్. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ మీగో